హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం నాటుకోడి కూర చాలా కారంగా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మసాలా నూరి అప్పటికప్పుడే పేస్ట్ చేసుకొని ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా సూపర్గా ఉంటుంది. ముందుగా చికెన్ని, ఇది నాటుకోడి చికెన్ అండి. చికెన్ని తీసుకొని కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకున్నాక అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకంతా మంచిగా ఉప్పు పసుపు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి కడగకుండా. తర్వాత మసాలా కోసం యాలకులు, చెక్క, లవంగం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ మసాలా అనేది ఇలా మనం అప్పటికప్పుడు నూరుకొని, పచ్చి మసాలా నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం ఎండు కొబ్బరి, అలాగే ఒక 10 జీడిపప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసుకోండి. తర్వాత మనం చూసారా, ఇక్కడ మంచిగా అందులోని వాటర్ అంతా పైకి వచ్చి నీచు వాసన లేకుండా ఉంటుంది చికెన్ అనేది. తర్వాత ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. తర్వాత మసాలాని కొంచెం వాటర్ వేసి రుబ్బేసుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని, కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, అలాగే యాలకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. మీడియం సైజు ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, లేదా 2 చిన్న ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోండి. మీరు ఈ పసుపు ఇలా ఆనియన్స్ వేగేటప్పుడు వేస్తే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి కూరకి మంచి కలర్ వస్తుందండి. లేదా మనం కొంచెం చికెన్ అట్లా వేసినప్పుడు కొంతమంది ఉప్పు, అలాగే పసుపు, కారం అన్నీ ఒకసారి వేస్తారు కదా, కూర కొంచెం కలర్ మారుతుంది అలా వేస్తే. తర్వాత ఇక్కడ మనము టమాటోస్ని పేస్ట్ చేసుకుంటున్నామండి. మీడియం సైజు 2 టమాటోస్ తీసుకొని పేస్ట్ చేస్తే ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఏ కర్రీలో అయినా ఒకసారి గమనించండి. పేస్ట్ వేస్తే కూరకి గ్రేవీ ఎక్కువ వస్తుంది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముక్కలు వేసే కన్నా ఇలా కొంచెం గ్రేవీ చేసి వేసుకుంటే బాగుంటుంది. టమాటో కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక పెద్ద గరిటెతో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది వేసేసుకోండి. పేస్ట్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనం మంచిగా కడుక్కున్న క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోండి. ఒకసారి మంచి చికెన్ వేసుకున్నాక మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఒకసారి మంచిగా కలుపుకున్నాక అది కొంచెం మగ్గేటప్పుడు చికెన్ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఒక గరిటె తీసుకొని మంచిగా ఉప్పు పసుపు అంతా పట్టేలాగా ముక్కలకి బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్నాక నాటుకోడి అనేది మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ముక్కలకి ఇలా వాటర్ వచ్చేదాకా బాగా సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్నాక రుచికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను పెద్ద టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక గరిటె తీసుకొని కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ మూత క్లోజ్ చేసేసుకొని ఉడికించుకోండి. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, అందులో కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోండి ఇలాగా. తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదండి చికెన్లో. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసేసుకోండి. పేస్ట్ మొత్తం వేసేసుకోండి. పేస్ట్ వేసుకున్నాక ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోండి. ఈ పేస్టేనండి మెయిన్ కూరకి టేస్ట్ వచ్చేది. తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. చూసారా, మనం కుక్కర్ క్లోజ్ చేయక ముందులే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆల్రెడీ సగం ఉడికింది. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోండి.
కుక్కర్ మూత తీసి చూసారా యమ్మీగా నాటుకోడి కూర చాలా బాగుంటుందండి. తర్వాత లిడ్ తీసాక ఒక 10 మినిట్స్ వాటర్ కొంచెం ఉన్నాయి కాబట్టి 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. తర్వాత లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడికించుకుంటే ఆ మసాలా అంతా బాగా పడుతుంది కూరకి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయి నాటుకోడి కూర. ఇలా పచ్చి మసాలా దట్టించి నాటుకోడి కూర మాత్రం చేస్తే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, పులావ్లోకి, అలాగే గారెల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి నాటుకోడి కూర రెడీ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.